సంపూర్ణ రామాయణం అయోధ్య కాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము శ్రీమద్ రామాయణము అయోధ్య కాండము 31వ సర్గ సీతారాములు వనవాస విషయము గురించి వాదించుకుంటున్నప్పుడు లక్ష్మణుడు అక్కడకు వచ్చాడు. బయట ఉండి వారి మాటలు అన్నీ విన్నాడు. ఆ దంపతుల అన్యోన్యతకు చలించిపోయాడు. అన్న రాముని కాళ్ల మీద పడ్డాడు. రామా, క్రూరముగములతో నిండిన అరణ్యములలో నీకు తోడుగా ఉండడానికి సుకుమారి అయిన వదిన రాగాలేనిది నేను నీ వెంట రాలేనా? నేను కూడా నీ వెంట వస్తాను. నీకు ముందు ఉండి దారి చూపిస్తాను. రామా, చిన్నప్పటి నుండి నేను నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఇప్పుడు కూడా ఉండలేను. నీవు లేని ఈ అయోధ్య కాని త్రిలోకాధిపత్యము కాని నాకు అక్కరలేదు అన్నాడు లక్ష్మణుడు. ఇప్పటిదాకా తల్లి కౌసల్యను భార్య సీతను వనవాసమునకు రావద్దని వాదించాడు. తల్లి ఒప్పుకుంది. భార్య ఒప్పుకోలేదు. ఇప్పుడు తమ్ముడు లక్ష్మణుని వంతు వచ్చింది. యథాప్రకారము లక్ష్మణుని కూడా తన వెంట అడవులకు రావద్దని నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు రాముడు. లక్ష్మణుడు ససేమిరా ఒప్పుకోలేదు. రామా, నన్ను నీ వెంట అరణ్యమునకు ఎందుకు రావద్దు అంటున్నావో కారణం చెప్పు అని నిలదీశాడు. దానికి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. లక్ష్మణ, నీవు నాకు మంచి స్నేహితుడవు. ధర్మ తప్పకుండా చరించే వాడివి. వీరుడివి. ఎల్లప్పుడూ సన్మార్గములో పయనిస్తావు. అదీ కాకుండా నాకు నీవు ప్రాణంతో సమానం. నేను ఏది చెబితే అది చేస్తావు. అటువంటి నీవు నాతో పాటు వనమునకు వస్తే నా తల్లి కౌసల్య, నీ తల్లి సుమిత్ర ఒంటరి వాళ్లు అవుతారు కదా. వారి ఆలనపాలన ఎవరు చూస్తారు? వారి గురించి ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి నీవు అయోధ్యలో ఉండటమే ధర్మము. ప్రస్తుతము మన తండ్రి దశరథుడు తన భార్య కైక మోహపాసములో చిక్కుకొని ఉన్నాడు. భరతుని పట్టాభిషేకము తరువాత కైక తన సవతులైన మన తల్లులను ఎన్ని కష్టముల పాలు చేస్తుందో ఏమో. ఇంకా భరతుడు కూడా తన తల్లి కైక మాటలను విని మన తల్లుల గురించి పట్టించుకోడు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి వాళ్లను జాగ్రత్తగా చూచుకోవాలి కదా. నీవు అలా చేశావనుకో నీకు నా మీదున్న ప్రేమ భక్తి ప్రకటితమవుతుంది. తల్లులకు సేవ చేయడం కన్నా పరమ ధర్మము ఏముంటుంది? కనీసము నా మొహం చూచి అయినా నీవు ఇక్కడే ఉండి తల్లుల సంరక్షణ చూసుకో అని రాముడు లక్ష్మణునితో అన్నాడు. కాని లక్ష్మణుడు ఆ మాటలకు ఒప్పుకోలేదు. రామా, అదేమిటి అలా అంటావు? నీవు అంటే భరతునికి భయం, భక్తి, గౌరవము. నీ పరాక్రమమునకు భయపడి భరతుడు మన తల్లులను అత్యధికంగా గౌరవిస్తాడు కాని అవమానించడు. ఇందులో ఎలాంటి సంశయము లేదు. అదీ కాకుండా నీ తల్లి కౌసల్యకు ఆమె పుట్టింటి ఆస్తి 1000 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో ప్రజలు ఆమెను అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తారు. వాటిమీద వచ్చే ఆదాయంతో ఆమె 1000 మందిని పోషించగలదు. అందుకని మన తల్లుల గురించి మనకు భయం లేదు. కాబట్టి నన్ను నీతో కూడా రావడానికి అనుమతించు. నా జన్మ ధన్యము అవుతుంది. అరణ్యములలో నీవు సీత విహరిస్తూ ఉంటే మీకు సేవలు చేసుకుంటూ ఉంటాను.
మీకు కావలసినవన్నీ అమరుస్తాను అని అన్నాడు లక్ష్మణుడు. ఇంకా ఎంత చెప్పినా లక్ష్మణుడు వినడు అనుకున్నాడు రాముడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు, లక్ష్మణా, నీ నిర్ణయము నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మనము వనవాసము పోవుటకు తగిన ఏర్పాట్లు చెయ్యి. నీ స్నేహితులందరికీ చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని రా. వెళ్ళు. లక్ష్మణ, జనక మహారాజు యజ్ఞమునకు మనము వెళ్ళినప్పుడు వరుణదేవుడు మన ఇద్దరికీ ఒక దివ్య ధనుస్సు, అక్షయతునీరములు, దివ్య కవచములు, 2 ఖడ్గములు ప్రసాదించాడు కదా. వాటిని మనము గురువుగారు వశిష్ఠులవారి ఇంట్లో ఉంచి పూజిస్తున్నాము కదా. వాటిని మన వెంట తీసుకొని రా అని అన్నాడు రాముడు. అన్నగారి మాట ప్రకారము లక్ష్మణుడు తన మిత్రుల వద్ద సెలవు తీసుకుని వశిష్ఠువారి ఇంటి నుండి ఆయుధములను తీసుకున్నాడు. వాటిని తీసుకొని వచ్చి రాముడికి చూపించాడు. లక్ష్మణ, నేను వనవాసమునకు వెడుతున్నాను కదా. అందుకని నా వద్ద ఉన్న ధనము, ఆభరణములు సదాచారులైన బ్రాహ్మణులకు దానంగా ఇవ్వతలచుకున్నాను. నీవు వెళ్లి వశిష్ఠుని కుమారుడు సుయజ్ఞుని నీ వెంట తీసుకుని రా. ఆయనతో కూడా సదాచారపరాయణులైన అనేక మంది బ్రాహ్మణులను తీసుకొని రా. నా ధనము, ఆభరణములు వారికి దానంగా ఇస్తాను అని అన్నాడు రాముడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 31వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 32వ సర్గ. అన్నగారి ఆదేశము మేరకు లక్ష్మణుడు వశిష్ఠుని కుమారుడైన సుయజ్ఞుని ఇంటికి వెళ్లాడు. అప్పుడు సుయజ్ఞుడు అగ్నికార్యము చేసుకుంటున్నాడు. అతనిని చూచి లక్ష్మణుడు ఇలా అన్నాడు, మిత్రమా, రాముడు నిన్ను తీసుకొని రమ్మన్నాడు. రాముడు ఏం చేస్తున్నాడో నువ్వే స్వయంగా వచ్చి చూడు అని అన్నాడు లక్ష్మణుడు. సుయజ్ఞుడు అగ్నికార్యమును, సంధ్యావందనమును ముగించుకొని లక్ష్మణుని వెంట రాముని మందిరమునకు వెళ్లాడు. సుయజ్ఞుని చూడగానే రాముడు లేచి అతనికి దగ్గరగా వచ్చాడు. సీతను కూడా రమ్మన్నాడు. సీతారాములు సుయజ్ఞుని చుట్టూ తిరిగి నమస్కారము చేశారు. తన దగ్గర ఉన్న ఆభరణములు, ధనము సుయజ్ఞునికి ఇచ్చాడు. ఇంకా ఇలా అన్నాడు, మిత్రమా, నేను నా భార్య అరణ్యములకు పోతున్నాము. నేను నా ఆభరణములు అన్నీ నీకు ఇచ్చాను. సీత కూడా తన వద్ద ఉన్న ఆభరణములను నీ భార్యకు ఇవ్వవలెనని అనుకుంటూ ఉన్నది. దయతో స్వీకరించు. అవే కాకుండా నేను నాకు నా మేనమామ ఇచ్చిన ఏనుగులు కూడా నీకు ఇస్తున్నాను. స్వీకరించు అని అన్నాడు. సుయజ్ఞుడు సీతారాములు ఇచ్చినవి అన్నీ స్వీకరించి సీతారాములను ఆశీర్వదించాడు. తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు, లక్ష్మణ, ఇప్పుడు నువ్వు బ్రాహ్మణోత్తములైన అగస్త్యుని, కౌస్కుని పిలిపించి వారిని అర్చించి వారికి నీ వద్ద ఉన్న అమూల్య ఆభరణములు, రత్నములు వారికి దానంగా ఇవ్వు. తరువాత తైత్తిరీయ ఆచార్యులను, వేద పండితులను మనము లేని సమయములో మన తల్లులకు ప్రతిరోజు ఆశీర్వచనములను అందించే బ్రాహ్మణోత్తములను పిలిపించి వారికి ధన, కనక, వస్తు వాహనములను దానముగా ఇమ్ము. మన తండ్రి గారికి అనుకూలుడైన మంత్రి చిత్రరథుడు మన ఇంట్లోనే ఉన్నాడు. అతడిని పిలిపించి అతనికి కూడా రత్నములు, వస్త్రములు, వాహనములు దానముగా ఇమ్ము. మన వేదపాఠశాలలలో నిత్యము వేదమును నేర్చుకొను విద్యార్థులు ఉన్నారు. వారికి కూడా రథములు, వాహనములు, గోవులను, రుచికరమైన మంచి మంచి ఆహార పదార్థములను దానంగా ఇమ్ము. ఇంకా మన తల్లులు సంతోషపడేట్టు వారు ఎవరికి దానం చెయ్యమంటే వారికి దానములు చెయ్యి. మన తల్లుల సంతోషమే మనకు ముఖ్యం అని అన్నాడు రాముడు.
రాముడు ఆదేశించినట్టు లక్ష్మణుడు దానములు విరివిగా చేశాడు. రాముడు కూడా అప్పటివరకు తనకు సేవ చేస్తూ తనను అనుసరించి ఉన్న సేవకులకు అపారంగా ధనాన్ని పంచిపెట్టాడు. సేవకులారా, నేను లక్ష్మణుడు తిరిగి వచ్చేవరకు మా మందిరములను జాగ్రత్తగా చూస్తూ ఉండండి. వీటిలో మేము ఉన్నట్టే అందరూ అనుకోవాలి. అలాగా వీటిని అనుదనము శుభ్రం చేసి దీపములు వెలిగించి ఉంచండి అని ఆదేశించాడు. తరువాత రాముడు లక్ష్మణుడు కలిసి అపారమైన ధనమును బ్రాహ్మణులకు, బాలురకు, వృద్ధులకు పంచిపెట్టారు. ఆ సమయంలో అయోధ్యలో త్రిజటుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు భార్య, బిడ్డలు ఉన్నారు. కాని కడుపేదవాడు. అడవులలో కందమూలములు తవ్వుకొని జీవిస్తూ ఉండేవాడు. రాముడు దానములు చేస్తున్నాడని విని అతని భార్య అతనితో ఇలా అంది: రాముడు దానములు విరివిగా చేస్తున్నాడట. మీరుకూడా వెళ్ళి ఏమైనా అడగండి అని త్రిజటుని రాముని వద్దకు పంపింది. త్రిజటుడు రాముని వద్దకు వెళ్ళాడు. తన పరిస్థితి గురించి చెప్పి ఏమైనా దానం చెయ్యమని అడిగాడు. అప్పుడు రాముడు అతనితో ఇలా అన్నాడు: నేను ఇప్పటిదాకా గోదానము చెయ్యలేదు. నువ్వు నీ చేతిలో ఉన్న గుణపమును ఎంత దూరము విసరగలవో అంత దూరము పట్టే గోవులను నీకు ఇస్తాను అని అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు తన చేతిలో ఉన్న చిన్న గుణపమును బలంగా విసిరాడు. అది సరియు నదీ తీరంలో వెళ్లిపడింది. రాముడు అంతమేరా పట్టే ఆవులను త్రిజటునికి దానంగా ఇచ్చాడు. ఓ బ్రాహ్మణోత్తమా, ఏదో పరిహాసమునకు మిమ్ములను గుణపము విసరమన్నాను. నా జ్ఞానానికి మన్నించండి. మీకు ఇంకా ఏమి కావాలో కోరుకోండి. నేను నా ధనమును అంతా బ్రాహ్మణులకు దానంగా ఇస్తున్నాను. ఇంత అని నియమము లేదు. నీ ఇష్టం వచ్చినంత కోరుకో అని అన్నాడు రాముడు. రామా, నాకు ఇవి చాలు, ఇంకా ఏమీ అక్కరలేదు అని రాముని ఆశీర్వదించాడు. తరువాత రాముడు తన వద్ద ఇంకా మిగిలిన ధనమును అంతా తన మిత్రులకు దానంగా ఇచ్చాడు. ఆ సమయంలో రాముని చేతిమీదుగా దానం తీసుకొని వాడు అయోధ్యలో లేడు అంటే అతిశయోక్తి లేదు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 32వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 33వ సర్గ. రాముడు, లక్ష్మణుడు, సీత తమకు ఉన్నదంతా బ్రాహ్మణులకు దానము చేసిన తరువాత వారు ముగ్గురు దశరథుని వద్ద సెలవు తీసుకొనడానికి ఆయన మందిరమునకు వెళ్లారు. అప్పటికే రామపట్టాభిషేకము నిలిచిపోయినది అను వార్త దావానలము మాదిరి అయోధ్య అంతా పాకిపోయింది. దశరథుని మందిరమునకు వెళ్ళు సీతారామలక్ష్మణులను చూచుటకు జనము వీధులలో బారులు తీరి నిలబడ్డారు. అందరి ముఖాలలో దైన్యము కనబడుతూ ఉంది. రాజలాంఛనములైన ఛత్రచామరములు లేకుండా కాలినడకన వెళుతున్న రాముని చూచి అయోధ్య ప్రజలు దుహకము ఆపుకోలేకపోయారు. కేవలము తండ్రి మాటను మన్నించడానికి రాజ్యమును వదులుకొన్నాడు రాముడు అని అందరూ చెప్పుకుంటున్నారు. అప్పటిదాకా వారు సీతను ముఖాముఖి చూడలేదు. ఎండ అంటే అసలు తెలియని సీత ఈనాడు భర్త వెంట నడిచి వెళుతుంటే అందరూ ఆశ్చర్యం చూస్తున్నారు. కొందరు ఆశావాదులు మాత్రము రాజు రాజ్యమును ఇవ్వకపోతే మానే రాముని ఊరు వెళ్లగొట్టడం ఎందుకు, ఏదో ఊరికే అని ఉంటాడు, రాముడు ఎక్కడకు వెళ్ళెడు అని తమలో తాము సర్ది చెప్పుకుంటున్నారు. మరికొంతమంది ఈ రోజుల్లో చెడ్డవాడైన కొడుకును కూడా మమకారంతో ఇంటి నుండి బయటకు పొమ్మనడం లేదు. అలాంటిది రాముని వంటి సుగుణాల రాశిని ఇంటి నుండి ఎందుకు పొమ్మంటాడు? అదేమీ కాదు.
మనం పొరపాటు వినుంటాము అని తమలో తాము అనుకుంటున్నారు. కాని అందరూ రాముడు తమను విడిచి అడవులకు వెడుతున్నాడు అనే మాటను కూడా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు తమ కష్టసుఖాలలో పాలుపంచుకున్న రాముడు ఇలా అర్ధాంతరంగా అడవులకు వెళ్లడంలోని ఆంతర్యం వారికి అవగతం కావడం లేదు. ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు. ఇంతలో కొంతమందికి ఒక ఆలోచన వచ్చింది. రాముడు లేని అయోధ్యలో మనం మాత్రం ఎందుకు? మనం కూడా రాముని వెంట అరణ్యములకు వెళుదాము. రాముడు ఎక్కడ ఉంటే అదే మనకు అయోధ్య అని రాముని వెంట వెళ్లడానికి సిద్ధం అయ్యారు. ఆ మాట ఆనోటా పాకి అందరూ రాముని వెంట అడవులకు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. ఇంతలో కైకేయి వల్లనే ఇదంతా జరిగింది అని అందరికీ తెలిసిపోయింది. దాంతో వారి ఆలోచన బలపడింది. మనం అంతా అయోధ్యను విడిచి వెళ్లిపోతే ఇక్కడెవరుంటారు? ఇండ్లు అన్నీ పాడుపడిపోతాయి. అగ్నిహోత్రములు వెలగవు. పంటలు పండించే వాళ్లు ఉండరు. వీళ్లకు పనిపాటలు చేసేవాళ్లు ఉండరు. ఈ పాడుబడ్డ శ్మశానములాంటి అయోధ్యను కైక ఒక్కతే ఏలుకుంటుంది అని కసిదీరా అనుకున్నారు. మరికొందరు రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య, అరణ్యమే అయోధ్య, ఈ అయోధ్య అరణ్యము అవుతుంది అని శపిస్తున్నారు. ఇంకొంతమంది అయితే, ఒరేయ్, మనం అంతా రాముని వెంట అడవులకు వెళితే మనలను చూచి అడవులలో ఉన్న క్రూరమృగములు, ఏనుగులు, పాములు, తేళ్లు అన్ని అడవులు వదిలి అయోధ్యలోకి వస్తాయి. అప్పుడు కైకకు మంచి శాస్త్రి అవుతుంది. మనం అంతా రాముని పాలనలో అడవిలో సుఖంగా ఉంటే ఇక్కడ అయోధ్యలో కైక క్రూరమృగముల బారిన పడి నానా బాధలు పడుతుంది అని కసిదీరా తిడుతున్నారు. ఈ మాటలన్నీ రాముడు, సీత, లక్ష్మణుడు వింటూ ముందుకు నడుస్తున్నారు. ముగ్గురు దశరథ మహారాజు మందిరమునకు సమీపించారు. మందిరము లోపల సుమంత్రుడు దీనంగా మొహం పెట్టుకొని కూర్చుని ఉన్నాడు. అతని చుట్టూ కొంతమంది పౌరులు గుమగూడి ఉన్నారు. వారందరినీ చూచి రాముడు చిరునవ్వు నవ్వి వారిని పలకరించాడు. సుమంత్ర, నేను, సీత, లక్ష్మణుడు వచ్చామని మహారాజు గారికి మనవి చెయ్యి అని అన్నాడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 33వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 34వ సర్గ. రాముడు ఆదేశానుసారము సుమంత్రుడు రామ, లక్ష్మణ, సీతల రాకను దశరథునికి ఎరింగించుటకు అంతఃపురములోకి వెళ్లాడు. అంతఃపురములో దశరథుడు గ్రహణం పట్టిన చంద్రుడి మాదిరి కళావిహీనంగా కూర్చుని ఉన్నాడు. సుమంత్రుడు దశరథుని వద్దకు పోయి, మహారాజులకు జయము. తమరి కుమారుడు రామలక్ష్మణులు, తమరి కోడలు సీత తమరి దర్శనార్థము వచ్చి ఉన్నారు అని అన్నాడు. ఆ మాటలు విన్న దశరథుడు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. సుమంత్రుని వంక బేలగా చూచాడు. మరలా సుమంత్రుడు ఇలా అన్నాడు. మహారాజా, వారు అరణ్యములకు పోయే ముందు తమరి దర్శనార్థము ద్వారము వద్ద నిలబడి ఉన్నారు. వారికి తమరి దర్శన భాగ్యము కలిగించండి. అంతేకాదు అడవులకు పోయే ముందు మీరు కూడా రాముని ఒకసారి కనులారా చూడండి. తరువాత మీకు ఆ భాగ్యం కలుగుతుందో లేదో అని అన్నాడు సుమంత్రుడు. అప్పుడు దశరథుడు సుమంత్రునితో ఇలా అన్నాడు. సుమంత్ర, అంతఃపురములో ఉన్న నా భార్యలను అందరినీ తీసుకుని రమ్ము. వారితో కలిసి నేను రాముని చూడదలచాను అని అన్నాడు. వెంటనే సుమంత్రుడు అంతఃపురములోనికి వెళ్లి దశరథుని భార్యలనందరినీ పిలుచుకుని వచ్చాడు. దశరథునికి 350 మంది భార్యలు.
వారి అందరిలోకి పెద్ద భార్య కౌసల్య. కౌసల్య ముందురాగా 350 మంది అక్కడకు వచ్చారు. అందరూ వచ్చారు అని సరిచూసుకుని తృప్తిపడిన తరువాత దశరథుడు సుమంత్రుని చూచి, సుమంత్రా, ఇప్పుడు రాముని లోపలకు తీసుకొని రా అని ఆదేశించాడు. సుమంత్రుడు బయటకు వెళ్లి రాముడు, లక్ష్మణుడు, సీతను లోపలకు తీసుకొని వెళ్లాడు. లోపల దశరథుడు తన 350 మంది భార్యలు చుట్టూ ఉండగా ఒక ఆసనము మీద కూర్చుని ఉన్నాడు. రాముని చూడగానే దశరథునకు దుహకము ఆగలేదు. వెంటనే ఆసనము మీది నుండి లేచాడు. రాముని వద్దకు గబాగబా నడుచుకుంటూ వెళ్లాడు. కాని మధ్యలోనే దుహకము ఆపుకోలేక కింద పడిపోయాడు. స్పృహ తప్పాడు. తండ్రిగారు కిందపడటం చూచిన రామలక్ష్మణులు ఆయన వద్దకు పరుగెత్తుకొని వెళ్లారు. రాముని చూడగానే అంతఃపుర స్త్రీలందరూ దుహకము ఆపుకోలేక హాహాకారాలు చేశారు. వారి దుహకమును చూచి రామలక్ష్మణులకు కూడా దుహకము ఆగలేదు. వారు తమ తండ్రి దశరథుని పైకి లేపి ఒక పాన్పు మీద పడుకోబెట్టారు. దశరథుడు స్పృహలోకి వచ్చాడు. దుహకించుచున్న తండ్రిని చూచి రాముడు ఇలా అన్నాడు, మహారాజా, మీరు మాకందరికీ అధపతులు. తమరి వద్ద నుండి నేను దండకారణ్యములకు పోవుటకు అనుమతి కోరుచున్నాను. కాస్త తల ఎత్తి నన్ను చూడండి. నాతో పాటు నా భార్య సీత, నా తమ్ముడు లక్ష్మణుడు కూడా వనవాసమునకు వచ్చుటకు అనుమతి ఇవ్వండి. నేను ఎన్నోసార్లు చెప్పి చూచాను. వీరిద్దరూ నా మాట వినలేదు. నాతో పాటు అరణ్యములకు వస్తానని పట్టుబట్టారు. ఆ కారణంగా వీరు కూడా నా వెంట అడవులకు వస్తున్నారు. కాబట్టి మా ముగ్గురికి అనుమతి ప్రసాదించండి అని పలికి రాముడు చేతులు కట్టుకొని తండ్రి ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు దశరథుడు బలవంతంగా గొంతు పెగుల్చుకొని ఇలా అన్నాడు, రామా, ఎప్పుడో ఇచ్చిన వరములను కోరి కైక నన్ను మోసం చేసింది. ఈ మోసాన్ని నువ్వు అంగీకరించనవసరం లేదు. నీ రాజ్యము నీవు తీసుకొనుము అని పలికి ఊరుకున్నాడు. తండ్రి మాటలు విని రాముడు ఇలా అన్నాడు, మహారాజా, తమరు అయోధ్యను ఎన్నో సంవత్సరముల నుండి పరిపాలిస్తున్నారు. అందుకని తమరు అయోధ్యలోనే ఉండండి. నేను అడవులలో ఉంటాను. నా గురించి మీరు ఆడిన మాట తప్పకండి. తమరు విధించిన 14 సంవత్సరముల వనవాసము త్రుటిలో పూర్తి చేసుకుని మీ పాదముల చెంత వాలుతాను. నాకు అనుమతి ఇవ్వండి అని పలికాడు రాముడు. దశరథుని పక్కనే ఉన్న కైక, ఏమిటా మంతనాలు? తొందరగా అడవులకు వెళ్లమనండి. మరలా భరతుడు వచ్చేస్తాడు. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అని రహస్యంగా దశరథునితో చెప్పింది. రామునితో తనివితీరా మాట్లాడుకోవడానికి కూడా అనుమతించని కైకను చూచి దుహకిస్తూ దశరథుడు రామునితో ఇలా అన్నాడు, రామా, నీకు, నీ భార్యకు, తమ్ముడికి మంగళమగుగాక. నీవు అన్నట్టు ఈ వనవాసము త్రుటిలో ముగించుకొని రమ్ము. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. రామా, నీవు ధర్మము పాటిస్తావు. అందుకని నిన్ను వెళ్ళవద్దు అన్నా వెళ్లడం మానవు. నీ బుద్ధి మరల్చడం నాకు చేతకాదు. కాని ఒక కోరిక. ఈ రాత్రికి ఇక్కడే ఉండి పొద్దుటే వెళ్ళు. ఈ ఒక్కరోజు నిన్ను కనులారా చూస్తూ కాలం గడిపేస్తాను. నాకు నీ తల్లి కౌసల్యకు కనువిందు చేస్తూ ఈ రాత్రికి నువ్వు ఇచ్చటనే ఉండు. రేపు ఉదయమే వెళ్ళు. ఓ రామ, నేను అన్న మాటను నిలబెట్టడానికి నువ్వు అరణ్యములకు వెళుతున్నావు. ఇంతవరకు ఎవరూ చేయలేని పని నువ్వు చేస్తున్నావు. రామా,
నువ్వు అరణ్యములకు పోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇదిగో ఈ దుష్టురాలు కైక నన్ను మోసం చేసింది. నా దగ్గర నుండి ముందు మాట తీసుకుని తరువాత ఈ వనవాస విషం కక్కినట్టు కక్కింది. ఇది సత్యము. నువ్వు నా జ్యేష్ఠ పుత్రుడవు కాబట్టి తండ్రి మాట నిలబెట్టడానికి ఆ వంచకి మాటలను నువ్వు నిజం చేస్తున్నావు. నీ రాజ్యం నీవు తీసుకోమని చెప్పినా నీవు వినడం లేదు. ఏం చేసేది అని దూహకిస్తున్నాడు దశరథుడు. ఆ మాటలు విన్న రాముడు ఇలా అన్నాడు. తండ్రి, ఈ రాజభోగములు శాశ్వతములు కావు కదా. ఈనాడు ఉంటాయి, రేపు పోతాయి. శాశ్వతముగా నిలిచిపోయేది సత్యము పలకడం, ఆడిన మాట తప్పకుండా ఉండటం. నీవు ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉన్నాను. అయోధ్య మీద నాకు ఉన్న రాజ్యాధికారమును నేను వదులుకొంటున్నాను. ఈ రాజ్యమును భరతునికి ఇమ్ము. తల్లి కైకకు ఇచ్చిన 2 వరములు పూర్తిగా నెరవేర్చుము. భరతుని రాజ్యాభిషిక్తుని చేయుము. మీరు అన్న మాట నేను ఎలా నిలబెట్టుకుంటున్నానో తమరు కూడా తల్లి కైకకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీ మాట ప్రకారము నేను 14 సంవత్సరములు అరణ్యములలో ఉంటాను. మీరు కూడా భరతునికి రాజ్యాభిషేకము చేయండి. నాకు ఈ రాజ్యము మీద గాని రాజభోగముల మీద గాని ఎలాంటి వ్యామోహము లేదు. తమరి ఆదేశము నెరవేర్చడమే నా కర్తవ్యము. నా గురించి మీరు దుహకపడవద్దు. మీరు అన్న మాటను నిలబెట్టుకోండి. నేను కూడా సత్యము మీద ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. నా నిర్ణయము నేను మార్చుకోను. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. ఈ ఒక్క రాత్రి ఉన్నంత మాత్రాన ఒరిగేదేముంది? నా తల్లి కైక నన్ను అడవులకు వెళ్లమంది. నేను వెళతాను అని అన్నాను. ఆ మాట నిలబెట్టుకుంటాను అని అన్నాడు రాముడు. రాముడు ఎన్ని విధముల అనునయించిననూ దశరథుడు దుహకము మానలేదు. రాముడు మరలా ఇలా అన్నాడు. రాజా, తమరు మా గురించి దిగులు పెట్టుకోకండి. మీరు నాకు పితృదేవులు. దైవసమానులైన మీ మాట నాకు శిరోధార్యము. ఓ రాజా, మరలా చెప్పుచున్నాను. ఈ 14 సంవత్సరములు నిమేషమాత్రములో గడిపి మరలా మీ పాదముల చెంతకు వస్తాను. అప్పుడు నేను శాశ్వతంగా మీ వద్దనే ఉంటాను. ఇప్పుడు మాకు వెళ్లడానికి అనుమతి ఇవ్వండి. తండ్రిగారు, అటు చూడండి. అయోధ్యావాసులు ఎంతో దుఃఖపడుతున్నారు. మీరు మహారాజులు. వారిని మీరు ఓదార్చాలి. అటువంటి మీరే ఇలా దుఃఖిస్తే వారిని ఎవరు ఓదారుస్తారు? కాబట్టి వెంటనే మాకు అడవులకు పోవుటకు అనుమతి ఇవ్వండి. మీరు వెంటనే భరతునికి పట్టాభిషేకము చేయించండి. అన్నమాట నిలబెట్టుకోండి అని పలికాడు రాముడు. రాముని మాటలకు దశరథునికి దుహకము పొంగుకొని వచ్చింది. ఏడుస్తూ కింద పడిపోయాడు. ఒక్క కైక తప్ప మిగిలిన రాణులందరూ హాహాకారాలు చేశారు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 34వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 35వ సర్గ. అప్పటిదాకా జరిగినది అంతా మౌనంగా చూస్తున్నాడు సుమంత్రుడు. అతని మనస్సు కోపంతో రగిలిపోతూ ఉంది. చేతులు నులుముకుంటున్నాడు. మాటి మాటికి తల కొట్టుకుంటున్నాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఇంక తట్టుకోలేకపోయాడు. కైకను చూచి ఇలా అన్నాడు. ఓ కైకాదేవి, మీరు మా మహారాజు భార్య అని ఇంతవరకు గౌరవించాము. మీరు మా మహారాజునే వదిలిపెట్టాము అన్నారు.
మా మహారాజునే వదిలిన మీరు ఎంతకైనా తెగించగలరు. మా మహారాజును నీ దుర్మార్గపు పనుల వలన చిత్రవధ చేసి చంపుతున్నావు. నీవు ఇక్ష్వాకు కులమును నాశనం చేయడానికి వచ్చావు. మహారాజుగారు నీవు కోరిన వరాలు ఇస్తానన్నాడు కదా. ఇలాంటి వరాలు కోరాలా? స్త్రీలకు భర్త కంటే వేరు దైవము లేరని తెలియదా? రాజుగారు మరణించినప్పుడు జ్యేష్ఠుడు రాజ్యాధికారము వహిస్తాడు. ఈ ధర్మము నీకు తెలియదా? నేడు ఆ రాజధర్మమును ఎందుకు మార్చాలని ప్రయత్నిస్తున్నావు? నీ కుమారుడు భరతుడే రాజైతే మేమందరము రామునితో పాటు అడవులకు వెడుతాము. నీవు చేస్తున్న దుర్మార్గాలను, ధర్మవిరుద్ధమైన పనులను చూస్తూ బ్రాహ్మణుడు ఎవరూ అయోధ్యలో ఉండడు. అయోధ్యలో ఉన్న బ్రాహ్మణులు ప్రజల అంతా రాముని అనుసరించి వెళ్ళాక నీవు, నీ కొడుకు ఒంటరిగా ఈ నిర్మానుష్యమైన అయోధ్యను ఏలుకోండి. ఈ శ్మశానాన్ని ఏలుకుంటూ నీవు ఏమి ఆనందాన్ని పొందుతావో నేను చూస్తాను. నీవు ఇన్ని దుర్మార్గాలు చేస్తుంటే ఈ భూమి ఎందుకు బద్దలై నిన్ను తనలో కలుపుకోలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది. రాముని అరణ్యములకు పంపుతున్నావు అన్న వార్త విని నిన్ను చీకొట్టుచున్నవారి శాపములతో నీవు ఇంకా ఎందుకు భస్మం కాలేదా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. వేప చెట్టుకు పాలు పోసి పెంచినా దాని చేదుపోనట్టు మా మహారాజుగారు నిన్ను ఎంత ప్రేమగా చూచినా ఆయన పట్ల నువ్వు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు. ఈ క్రూరత్వము నీకు జన్మతా వచ్చినదా అని సందేహముగా ఉంది. ఎందుకంటే నీ తల్లి నీ కన్నా క్రూరురాలు అని మేము విన్నాము. నీ తండ్రికి ఒక ఋషి ఒక వరం ఇచ్చాడు. దాని ప్రభావం వలన ఆయనకు అన్ని జంతువుల భాషలు అర్థం అయ్యేవి. ఒకరోజు నీ తండ్రి పడుకొని ఉండగా నేలమీద పాకుచున్న చీమ మాటలు విని పక్కున నవ్వాడు. ఆ విషయము తెలియని నీ తల్లి తనను చూచి ఎగతాళిగా నవ్వుతున్నాడు అని అనుకొంది. నన్ను చూచి ఎందుకు నవ్వుతున్నావు, కారణమేమి అని నీ తండ్రిని నిలదీసింది. దేవి, నా నవ్వుకు కారణం చెబితే నాకు మరణం సంభవిస్తుంది. అందుకని దాని గురించి నన్ను అడగవద్దు అని అన్నాడు. అప్పుడు నీ తల్లి ఏమన్నదో తెలుసా? నీవు బతికితే బతుకు, లేకపోతే చావు. కాని నన్ను పరిహసించి నవ్విన దానికి కారణం చెప్పి తీరాలి అని పట్టుబట్టింది. అప్పుడు నీ తండ్రి ఏమన్నాడో తెలుసా? నీ పట్టుదల కోసం నా ప్రాణాలు పోగొట్టుకోలేను. నువ్వు ఉంటే ఉండిపోతే పో, నేను మాత్రము చెప్పను అని అన్నాడు. ఓ కైకా, నీకు నీ తల్లి బుద్ధులు వచ్చినట్టున్నాయి. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు. మా మహారాజు నీ తండ్రి వలె ప్రవర్తించకపోవడం వల్లనే రాముడు అరణ్యములకు వెడుతున్నాడు. కొడుకులకు తండ్రి గుణాలు, కూతుళ్లకు తల్లి గుణాలు వారసత్వంగా సంక్రమిస్తాయి అని నీ వల్ల రుజువు అయింది. కనీసం ఇప్పటికన్నా నీ బుద్ధి మార్చుకొని నీ పట్టుదల మాని నీ వరములు ఉపసంహరించుకో. ఈ అయోధ్యను, ప్రజలను కాపాడు. మరి ఇది నీవు పుట్టిన బుద్ధి లేక ఎవరి చెప్పుడు మాటలు విన్నావో తెలియదు కాని నీచేతల వలన మా మహారాజును అధర్మపరుడిగా చేయకు. మా మహారాజు నీకు ఇస్తానన్న వరాలు ఇస్తాడు. కాని నీవే నీ మాట మార్చుకో. వేరే ఏవైనా కోరుకో. జ్యేష్ఠుడైన రామునికి పట్టాభిషేకము జరిపించు. అలా కాకుండా రాముడు అరణ్యములకు వెళితే ఈ లోకంలో నీకు తీరని అపవాదు కలుగుతుంది. ఇంతకాలము బాగా బతికి ఇప్పుడు ఎందుకు ఇంతటి అపవాదును మూటగట్టుకుంటావు? నా మాట విను. రామ పట్టాభిషేకము జరిపించు. తన పూర్వీకుల మాదిరి దశరథుడు సంతోషంగా తపస్సు చేసుకోడానికి అడవులకు వెళతాడు అని సుమంత్రుడు నయానా భయానా కైకకు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. కాని కైకకు సుమంత్రుడి మాటలు రుచించలేదు.
తన పట్టు వీడలేదు. రాముడు అరణ్యములకు వెళ్లాల్సిందే అని మొండిగా వాదించింది. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండము 35వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్య కాండము 36వ సర్గ. సుమంత్రుడి మాటలు కైక మొండి పట్టు చూస్తున్నాడు దశరథుడు. సుమంత్రుని చూచి ఇలా అన్నాడు, ఓ సుమంత్ర, ఈ మూర్ఖురాలు ఎంత చెప్పినా వినదు. కాబట్టి రాముని అరణ్యవాసమునకు ఏర్పాట్లు చెయ్యి. రామునికి రథము ఏర్పాటు చెయ్యి. రాముని వెంట వెళ్ళుటకు చతురంగ బలములతో సైన్యమును ఏర్పాటు చెయ్యి. రాముని వెంట వాద్య విశేషములను, నర్తకులను, వేశ్యలను పంపించు. రామునికి ఎవరైతే ఇష్టమో వారిని ఎంత ధనమైనా ఇచ్చి రాముని వెంట అరణ్యములకు పంపు. రాముని వెంట అనేక రకములైన ఆయుధములను బండ్లమీద పంపు. రామునికి వేటలో సాయం చేయడానికి వ్యాధులను, బోయవారిని పంపు. రామునికి అవసరమైన ధనమును, ధాన్యములను సమృద్ధిగా పంపించు. రాముడు అరణ్యములలో కూడా యాగములు, యజ్ఞములు చేస్తూ ఋషులకు, బ్రాహ్మణులకు దక్షిణలు ఇస్తూ సుఖంగా ఉండాలి. ఇక్కడ భరతుడు రాజ్యము చేస్తూ ఎలాంటి సుఖములు అనుభవిస్తాడో అన్ని సుఖములను రాముడు అరణ్యములలో అనుభవిస్తాడు అని చెబుతున్నాడు దశరథుడు. ఇవన్నీ విన్న కైకకు భయం పట్టుకొంది. ఇవన్నీ ఉంటే రాముడు అడవులలో ఉన్నా ఒకటే, అయోధ్యలో ఉన్నా ఒకటే అనుకొంది. దశరథుని చూచిలా అంది, ఓ మహారాజా, సైనికులు, బ్రాహ్మణులు, జానపదులు అందరూ వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు ఉంటారు? తాగుబోతులు, దుండగులు తప్ప. ఇలాంటి రాజ్యము భరతునికి అక్కరలేదు. అంతా తిన్న తరువాత మిగిలిన ఎంగిలి మెతుకుల్లాంటి ఈ రాజ్యము భరతునికి ఎందుకు? ఇదేనా మీ మాట నిలబెట్టుకోవడం? అనిసూటిగా అడిగింది. దానికి దశరథుడు కోపంతో ఇలా అన్నాడు, ఓ కైకా, నువ్వు నాకు భార్యవు కావు, శత్రువు. నన్ను బండికి కట్టి లాగమంటూ నావు. అది కాకుండా కర్రతో పొడుస్తావా? రామునికి ఎలాంటి సౌకర్యాలు ఉండకూడదు అని మొదటే చెప్పవచ్చు కదా. నన్ను అన్నీ చెప్పనిచ్చి ఇప్పుడు కాదు అంటావా దుర్మార్గురాలా? అని కోపంతో అన్నాడు దశరథుడు. అంతే కోపంతో కైక దశరథునికి బదులు చెప్పింది, ఓ రాజా, తమరి వంశంలో సగరుడు తన పెద్ద కొడుకు అసమంజుని రాజ్యం ఇవ్వకుండా వెళ్లగొట్టాడు. రాముడు కూడా అలా కట్టుబట్టలతో వెళ్ళాలి అని ఖచ్చితంగా పలికింది కైక. దశరథుడు కైక వంక అసహ్యంగా చూచాడు. ఛీ అని మాత్రం అన్నాడు. తలదించుకున్నాడు. కైక మాటలకు అంతా సిగ్గుపడ్డారు కాని కైక మాత్రం తనకు ఏమీ పట్టనట్టు ధీమాగా నిలబడి ఉంది. ఆ సమయంలో అక్కడే ఉన్న సిద్ధార్థుడు అనే దశరథుని మంత్రి ఇలా అన్నాడు, కైకకు అసలు విషయం తెలియనట్టు ఉంది. సగరుడి పెద్ద కొడుకు అసమంజుడు దుర్మార్గుడు. ఆడుకునే పిల్లలను పట్టుకుని సరియు నదిలో విసిరేసేవాడు. వాళ్లు గిలా గిలా కొట్టుకుంటుంటే చూచి ఆనందించేవాడు. అప్పుడు పోరులందరూ సగరుని చూచి, ఓ రాజా, మీకు దుర్మార్గుడైన కుమారుడు అసమంజుడు కావాలా లేక అయోధ్య కావాలా తేల్చుకోండి అని అన్నారు. సగరుడికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకు అలా అడుగుతున్నారు అని అడిగాడు. అప్పుడు ప్రజలు ఇలా చెప్పారు, ఓ రాజా, నీ కుమారుడు అసమంజుడు, బుద్ధిలేనివాడు, మూర్ఖుడు. క్రూరుడైన మీ కుమారుడు మా పిల్లలను సరైనదిలోకి విసిరేసి ఆనందిస్తున్నాడు. అందుకని అలా అన్నాము అని అన్నారు పోరులు.
వెంటనే సగరుడు తన పెద్ద కుమారుడు అసమంజుని అతని భార్యను కట్టుబట్టలతో రాజ్యము నుండి వెళ్లగొట్టాడు. కాబట్టి దుర్మార్గుడు, దుష్టుడు, క్రూరుడు అయిన అసమంజునికి రామునికి పోలిక. రాముడు ఏం తప్పు చేశాడని ఆయనను కట్టుబట్టలతో రాజ్యము నుండి వెళ్లగొడుతున్నారు? చంద్రునిలో ఏ దోషమూ లేనట్టు రామునిలో మాకుగాని అయోధ్య పౌరులకు కాని ఏ దోషమూ కనపడటం లేదు. ధర్మాత్ముడైన రామునిలో ఏ దోషమూ ఉండటానికి అవకాశము లేదు. పోనీ మీ కళ్లకు రామునిలో ఏ దోషమైనా కనబడితే అది అందరి ముందు స్పష్టంగా చెప్పండి. రామునిలో దోషము ఉన్నట్టు మీరు నిరూపించగలిగితే రాముని అడవులకు పంపవచ్చును. అలా కాకుండా ఏ దోషము లేని ధర్మాన్ని పాటించే రాముని అకారణంగా అడవులకు పంపడం అధర్మం, అక్రమం. అది ఈ అయోధ్యనే సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ఓ కైక, మీరు అయోధ్యను కాపాడండి, మీకు చెడ్డ పేరు తెచ్చుకోకండి, మా మాట మన్నించండి అని అన్నాడు సిద్ధార్థుడు అనే మంత్రి. ఆ మాటలకు కైక ఏమీ బదులు చెప్పలేదు. మౌనంగా ఉన్న కైకను చూచి దశరథుడు ఇలా అన్నాడు, ఓ కైక, నీకు నిజంగానే బుద్ధిలేదు. లేకపోతే అంత విపులంగా నీ మేలుగోరి సిద్ధార్థుడు చెప్పిన మాటలను కూడా లెక్క చేయడం లేదు. ఇంక నీతో వాదించి లాభం లేదు. నేను కూడా నా రామునితో పాటు అరణ్యములకు పోతాను. నీవు నీ కుమారుడు సుఖంగా రాజ్యం ఏలుకోండి అని అక్కసుగా అన్నాడు దశరథుడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 36వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 37వ సర్గ. సుమంత్రుడు, మంత్రి సిద్ధార్థుడు పలికిన మాటలు అన్నీ విన్నాడు రాముడు. తరువాత వినయంగా దశరథునితో ఇలా అన్నాడు, తండ్రిగారు, తమరు ఏల శ్రమ తీసుకుంటారు? వనములో ఉంటూ కందమూలములు భుజిస్తూ భూమి మీద పడుకొనేవాళ్లము మాకు ఈ సైన్యములు, పరివారము, రథములు ఎందుకు? ఇక్కడ జరిగేది ఎలా ఉందంటే, ఉత్తమమైన ఏనుగును ఇచ్చిన తరువాత దానికి కట్టే తాడు గురించి వాదులాడుకుంటున్నట్టు ఉంది. రాజ్యమే పోయిన తరువాత పరివారము, రాజలాంఛనాలు ఎందుకు చెప్పండి? మాకు ఏమీ అవసరము లేదు. ఆ రాజభోగములు అన్నీ భరతుని అనుభవించమని చెప్పండి. మాకు కట్టుకోడానికి నారుచీరలు తెప్పించండి. మేము రేపటి నుండి వనవాసము చేయబోతున్నాము. మాకు కావలసినవి నేల చదును చేసుకోవడానికి ఒక గుణపము, గంప అంతే. అవి తీసుకువెళ్లడానికి అనుమతి ఇవ్వండి అని అన్నాడు రాముడు. ఇంతలో కైక కలుగచేసుకొని, నారుచీరలు సిద్ధంగా ఉన్నాయి, మీరు కట్టుకోవడమే తరువాయి అని అప్పటికే సిద్ధంగా ఉంచిన నారుచీరలు అక్కడకు తెప్పించింది. రాముడు భక్తితో కైక చేతుల మీదుగా ఆ నారుచీరలు అందుకున్నాడు. తాను ధరించిన రాజవస్త్రములు విడిచి ఆ నారుచీరలు కట్టుకున్నాడు. లక్ష్మణుడు కూడా నారుచీరలు ధరించాడు. కాని సీత మాత్రం ఆ నారుచీరలు కట్టుకోడానికి చాలా అవస్థ పడింది. ముందు ఆ నారుచీరలను చూచి భయపడింది. పుట్టినప్పటి నుండి పట్టు వస్త్రములు తప్ప వేరు వస్త్రములు ధరించి ఎరుగదు. అసలు అప్పటిదాకా సీత నారుచీరలను చూడనేలేదు. అందుకని కైక ఇచ్చిన నారుచీరలు చూచి భయపడింది సీత. కళ్ల నిండా నీళ్లు తిరిగాయి. రాముని వంక చూచింది. వనములలో నివసించే మునికాంతలు ఈ నారుచీరలు ఎలా ధరిస్తాతో నాకు తెలియదు. నేను ఏమి చెయ్యాలి, ఎలా కట్టుకోవాలి అని రాముని అడిగింది. రాముడు కూడా అయోమయంగా చూస్తున్నాడు. సీత ఆ నారుచీరలను చేతిలో పట్టుకుని సిగ్గుతో తలవంచుకొని నిలబడి ఉంది.
ఇంక చేసేది లేక రాముడు స్వయంగా తానే సీతకు ఆమె కట్టుకున్న బట్టల మీదనే ఆనారచీరలు చుట్టబెట్టాడు. ఆ దృశ్యం చూచి అంతఃపుర కాంతలు కన్నీరుమున్నీరుగా ఏడిచారు. ఇంక తట్టుకోలేక వారందరూ రాముని వద్దకు వచ్చి, రామా, నిన్ను అడవులకు వెళ్లమన్నారు కాని సీతను కాదు కదా. నీవు నీ తండ్రి మాటను కాదనలేక అడవులకు పోతున్నావు. నీతో కూడా సీత ఎందుకు? నీవు లక్ష్మణుడు అడవులకు వెళ్ళండి. సీత సుకుమారి. ఈమె అడవులలో నివసించలేదు. కాబట్టి మా ప్రార్థనను మన్నించి సీతను ఇక్కడనే వదిలిపెట్టు. మేము ఆమెను కంటికి రెప్పలాగా చూచుకుంటాము. నీకు తప్పదు కాబట్టి నీవు వెళ్ళు అని ముక్త కంఠంతో అన్నారు. రాముడు వారి మాటలు విని విననట్టు సీతకు చీర కడుతున్నాడు. ఆ సమయంలో వశిష్ఠుడు కైకను చూచి ఇలా అన్నాడు. ఓ కైకా, నీవు మరీ మితిమీరుతున్నావు. ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నావు. నీ చర్యల వలన ఇక్ష్వాకు వంశమును అపవిత్రము చేస్తున్నావు. నీవు నీ భర్తను మోసం చేశావు. అంతటితో తృప్తి పడకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. రాజపురోహితు నిగా ఆదేశిస్తున్నాను. సీత అడవులకు వెళ్లవలసిన అవసరం లేదు. రాముని బదులు సీత సింహాసనము మీద కూర్చుని రాజ్యపాలన చేస్తుంది. భర్తకు భార్య ఆత్మ వంటిది. కాబట్టి రాముని శరీరం అడవులకు వెళ్లినా రాముని ఆత్మనైన సీత రాజ్యపాలన చేస్తుంది. అలా కాకుండా సీత కూడా అరణ్యములకు వెళితే మేము కూడా అరణ్యములకు వెళతాము. అయోధ్య శాంతం మమ్ములను అనుసరిస్తుంది. రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య. జనం అంతా అక్కడే ఉంటారు. మంత్రులు, సేనానులు, రాజోద్యోగులు, జానపదులు అంతా రాముడి వెంట ఉంటారు. ఇంతమంది రాముని వెంట ఉంటే రాముడు అంటే ప్రాణం పెట్టే భరత శత్రుఘ్నులు అయోధ్యలో ఉంటారా? వారు కూడా నారచీరలు ధరించి రాముని వెంట అరణ్యములలో ఉంటారు. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? నిర్మానుష్యమైన పాడుబడ్డ నగరంలో నీవు ఒంటరిగా నికృష్టమైన జీవితం అనుభవిస్తావు. అది నీకు ఇష్టమా? రాముడు లేని అయోధ్య రాజధాని కాదు. రాముడు లేని రాజ్యము రాజ్యము కాదు. రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య. ఆ సంగతి తెలుసుకో. మరొక విషయం గుర్తుపెట్టుకో. భరతుడు దశరథుని కుమారుడు. అందువలన తండ్రి ఇష్టపడి రాజ్యము ఇవ్వనిదే తాను రాజ్యము స్వీకరించడు. నీ మాట విని భరతుడు రాజ్యము స్వీకరిస్తే అతడు దశరథుని కుమారుడు కాజాలడు. నీవు భరతునికి రాజ్యాభిషేకము చేసి రాజమాతగా రాజభోగములు అనుభవించాలని ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నావు. కాని రఘువంశ చరిత్రను తెలిసిన భరతుడు నీ మాట వినడు. రాముడు త్యజించిన రాజ్యమును స్వీకరించడు. ఓ కైకా, వల్లమాలిన పుత్ర, ప్రేమతో నీవు నీ కుమారునికి తీరని అపకారము చేస్తున్నావు. ఒక్క భరతుడే కాదు, రాముని మాట జవదాటేవాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. రాముడు వనవాసమునకు వెళుతుంటే అయోధ్యలో ఉన్న ఏనుగులు, గుర్రములు, ఇతర జంతువులు, తుదకు పక్షులు, చెట్లు, చేమలు కూడా రాముడు వెళ్లిన వైపు చూస్తూ నిలుచుంటాయి. ఆ దృశ్యము ఇప్పుడే నీవు కనులారా చూడగలవు. కాబట్టినా మాట విను. సీతకు ఇచ్చిన నారచీరను వెనక్కు తీసుకో. ఆమెకు పట్టుబట్టలు ఇవ్వు. ఆభరణాలు ఇవ్వు. ఎందుకంటే నీవు రాముని నారచీరలు కట్టుకొని అరణ్యవాసము చెయ్యమని కోరావు కాని సీతను, లక్ష్మణుని నారచీరలు కట్టుకొనమని కోరలేదుగా అని వశిష్ఠుడు సీతను చూచి, సీతా, నీవు నారచీరలు కట్టుకో నవసరము లేదు. నీవు మామూలుగానే నీవు రోజూ ధరించే వస్త్రములు, ఆభరణము ధరించు.
సీత వెంట ఆమె పరివారము, ఆమెకు రోజూ కావలసిన వస్త్రములు, ఆభరణములు, వస్తువులు అశేషంగా పంపబడతాయి. ఓ కైకా! దీనికి నీవు అడ్డుపెట్టలేవు. ఎందుకంటే నీవు కోరిన కోరికలలో సీత కూడా అరణ్యవాసము చెయ్యాలి అని నీవు కోరలేదు. అది గుర్తుంచుకో అని వశిష్ఠుడు కైకతో కోపంగా పలికాడు. ఆయన మాటలు విన్న తరువాత కూడా సీత తన నిర్ణయం మార్చుకోలేదు. రాముని వెంట వనములకు వెళ్లడానికి సిద్ధం అయింది. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 37వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 38వ సర్గ. వశిష్ఠుడు కైకతో మాట్లాడిన మాటలు విన్న అంతఃపుర స్త్రీలు నారచీర కట్టుకోడానికి రాక అవస్థలు పడుతున్న సీతను చూచి కైకను దశరథుని మనసులోనే తిట్టుకున్నారు. వారి మనోభావాలను గ్రహించాడు దశరథుడు. దశరథుడు కైక వంక చూచి, ఓ కైక! వశిష్ఠుల వారి మాటలు విన్నావు కదా? వారు చెప్పినది యథార్థము. సీత నారచీరలు ధరించనవసరము లేదు. సీత సుకుమారి, వయసులో చిన్నది, పుట్టినప్పటి నుండి రాజభోగాలలో మునిగి తేలింది. సీతకు వనవాసము సరికాదు అని వశిష్ఠులవారు చెప్పినది అక్షరాలా సత్యము. జనక మహారాజు కుమార్తె సీత ఒక యోగిని వలె నారచీరలు ధరించనవసరం లేదు. ఓ కైకా! సీత నీకు ఏమీ అపకారము చేసిందని ఆమెకు నారచీరలు ఇచ్చావు. నేను నీకు సీత కూడా నారచీరలు ధరించి అడవులకు వెళుతుంది అని వరం ఇచ్చానా? మరి సీతకు ఎందుకు ఇచ్చావు నారచీరలు? ఆమె ఎవరో తెలుసా? జనక మహారాజు కూతురు. ఆమె నారచీరలు ధరించాలా? కాబట్టి ఆమెకు పట్టుబట్టలు ఇవ్వు. అంతేకాదు ఆమె వెంట పట్టుబట్టలు, ఆభరణములు పంపించమని ఆదేశిస్తున్నాను. నాకే జీవించడానికి అర్హత లేదు. అటువంటి వాడిని నేను నీకు వరాలు ఇచ్చాను. నా మాటను రాముడు పాటిస్తున్నాడు, అడవులకు వెడుతున్నాడు. వింతగా ఉంది కదూ? కాని నేను నీకు ఇచ్చిన వరాలతో, నేను నీకు ఇచ్చిన మాటతో సీతకు ఎలాంటి సంబంధము లేదు. రాముడు నీకేమైనా అపకారము చేస్తాడని అడవులకు వెళ్లగొడుతున్నావు. అలాంటి అపకారము సీత వలన కలగదు కదా? మరి ఆమె ఎందుకు అడవులకు వెళ్ళాలి? వెళ్ళినా ఎందుకు నారచీరలు ధరించాలి? నీ పట్ల ఆమె ఏమి అపరాధము చేసింది? ఓ కైకా! నీవు రాముని అడవులకు పంపుతూ మహాపాపము చేస్తున్నావు. అది చాలదన్నట్టు వాళ్లకు నారచీరలు ఇచ్చి ఘోరమైన అపరాధము చేస్తున్నావు. నరకానికి పోతావు, నరకానికి పోతావు అని వలా వలా ఏడిచాడు దశరథుడు. ఏడుస్తున్న తండ్రిని చూచి రాముడు ఆయన దగ్గరగా వెళ్లాడు. దశరథుని దగ్గర కూర్చుని ఇలా అన్నాడు. ఓ మహారాజా! నా తల్లి కౌసల్య వృద్ధాప్యములో ఉంది. ఆమెకు ఏ పాపమూ తెలియదు. నేను వనములకు వెళ్లడం చూచి ఆమె కూడా మీ మాదిరి శోక సముద్రంలో మునిగిపోయింది. మీరు కూడా ఇలా శోకిస్తూ ఉంటే ఆమెను ఎవరు ఓదారుస్తారు? నా తల్లి కౌసల్యను ఆదరంతో చూడండి. ఆమెను నిరాదరించకండి. నా మీద ప్రేమతో నా తల్లి కౌసల్య ప్రాణత్యాగము చేసుకోకుండా చూడండి. అదే మీరు నాకు ఇచ్చే వరము. ఈ ఒక్క వరాన్ని నాకు ప్రసాదించండి. నాకు వనములకు పోవుటకు అనుమతి ఇవ్వండి అని అన్నాడు రాముడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 38వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 39వ సర్గ. దశరథుడు రాముని వంక చూచాడు.
అప్పటికే రాముడు నారచీరలు ధరించాడు. ముని కుమారుని వేషంలో ఉన్నాడు. పట్టాభిషేకము చేసుకుంటూ పట్టు పీతాంబరములు ధరించి సింహాసనము మీద కూర్చుండగా చూడవలసిన రాముని నారచీరలలో మునివేషధారణలో చూడగానే దశరథునికి దుహకం ముంచుకొచ్చింది. రామునికి బదులు చెప్పలేకపోయాడు. శరీరం వశం తప్పుతూ ఉంది. నిలదొక్కుకున్నాడు. దుహకంతో తలవంచుకొని కూర్చున్నాడు. పూర్వము నేను ఎందరినో పిల్లలను తమ తల్లి తండ్రుల వద్ద నుండి విడదీసుంటాను. అందుకే నాకు ఈనాడు ఈ దుర్గతి దాపురించింది. లేకపోతే నా రాముడు నన్ను విడిచి అడవులకు పోవడం ఏమిటి? రాముని మునివేషధారణలో చూచికూడా నా ప్రాణములు పోలేదంటే నాకు ఇంకా కాలం ఆసన్నం కాలేదన్నమాట. ఈనాడు ఒక్క కైక స్వార్థము కొరకు అయోధ్య ప్రజలందరూ బాధపడుతున్నారు. ఒక్కరి లాభం కోసం ఇంతమంది బాధపడవలెనా అని తనలో తనే కుమిలిపోతున్నాడు. ఇంక తప్పదని సుమంత్రుని చూచి, సుమంత్ర, రాముని ప్రయాణమునకు రథము సిద్ధం చెయ్యి. రాముని అందులో ఎక్కించుకొని ఈ దేశపు సరిహద్దులు దాటించి అవతల ఉన్న అరణ్యములో విడిచిపెట్టు. సుమంత్ర, మనిషి మంచివాడుగా ఉండవచ్చు కాని అతి మంచివాడు కాకూడదు. రాముని అతి మంచితనమే అతనికి చేటు తెచ్చింది. ఏమి చేస్తాం? నేను నా భార్య మాట విన్నాను. రాముడు నా మాట విన్నాడు. అయోధ్య కష్టాల పాలైంది అన్నాడు దశరథుడు. రాజు ఆజ్ఞ మేరకు సుమంత్రుడు ఉత్తమ జాతి అశ్వములను కట్టిన రథమును తీసుకుని వచ్చి రాజమందిర ద్వారము దగ్గర నిలిపాడు. రామా, రథము సిద్ధము ఉంది అని చెప్పి ఊరుకున్నాడు సుమంత్రుడు. దశరథుడు తన కోశాధికారిని పిలిపించి అతనితో ఇలా అన్నాడు. సీత అరణ్యములో ఎన్ని సంవత్సరములు ఉండవలెనో అన్ని సంవత్సరములకు సరిపడా అమూల్యమైన దుస్తులు, అలంకారములు, ఆభరణములు తీసుకునిరా అని ఆదేశించాడు. కోశాధికారి అదే ప్రకారము దుస్తులు, ఆభరణములు తెచ్చి సీతకు ఇచ్చాడు. సీత మారు మాటాడుకుంటా పూర్వము మాదిరి విలువైన దుస్తులు, ఆభరణములు అలంకరించుకుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి లాగా ప్రకాశిస్తూ ఉంది. లక్ష్మీకళ ఉట్టిపడుతున్న కోడలిని చూచి కౌసల్య ఆమెను గట్టిగా కౌగలించుకుంది. అమ్మా సీతా, సాధారణంగా శీలవంతులు కాని స్త్రీలు తమ భర్తలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆదరిస్తారు. నీచ స్థితిలో ఉన్నప్పుడు అవమానిస్తారు. భర్త పట్ల ఏమాత్రం గౌరవము చూపరు. అవకాశం వస్తే మొగుడిని వదిలేస్తారు. అది ఆడువారి స్వభావము. ఎప్పుడు చెడ్డ ఆలోచనలు కలవారికి శీలము ఉండదు. అటువంటివారు ఈ క్షణంలో భర్త మీద అనురాగం చూపినా మరుక్షణంలో వారిని ద్వేషిస్తారు. వారు చాలా చంచలంగా ఉంటారు. స్థిరమైన బుద్ధి ఉండదు. కాని శీలవంతులు, సత్యవ్రతులు, స్థిరమైన బుద్ధి కలవారు మాత్రము తమ భర్త ఏ పరిస్థితిలో ఉన్న వారిని ఆదరిస్తారు, గౌరవిస్తారు. నా కుమారుడు రాముడు ఈ అయోధ్యకు రాజు. ప్రస్తుతము అడవులలో ఉన్నాడని రాముని అగౌరవంగా చూడకు. ధనము లేదని రాముని నిందించుకు. భర్తయే పతికి దైవము. నీవు రాముని దైవసమానుడిగా భావించాలి అని పలికింది కౌసల్య. అత్తగారి మాటలలో ఆంతర్యం గ్రహించింది సీత. అత్తగారితో ఇలా అంది. అత్తగారు, నన్ను సాధారణ స్త్రీ అని, దుష్టస్వభావము కల స్త్రీ అని ఎందుకు అనుకుంటున్నారు? నేను అలాంటి దానిని కాను. కష్టసుఖములలో భర్తతో ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు. దీని గురించి నేను ఇదివరకే చాలా చదివాను, విన్నాను. భర్త లేనిదే స్త్రీకి సుఖము లేదని నాకు బాగా తెలుసు.
తల్లిగాని తండ్రిగాని కుమారుడు కాని కుమార్తెగాని స్త్రీకి పరిమితమైన సుఖము ఆనందము కలిగించగలరు. కాని భర్త మాత్రము జీవితాంతము భార్యము సుఖాన్ని ఆనందాన్ని పంచి ఇస్తాడు. అట్టి భర్తను ఏ భార్య ఆదరించదు, గౌరవించదు. స్త్రీలకు భర్తయే దైవము. ఆ విషయం నాకు బాగా తెలుసు. అట్టి దైవాన్ని నేను ఎందుకు అవమానిస్తాను? ఆ విషయంలో మీరు ఎలాంటి చింత పెట్టుకోవద్దు అని వినయంగా పలికింది సీత. సీత మాటలు విన్న కౌసల్యము మనసులో ఉన్న బాధంతా చేత్తో తీసినట్టు మాయం అయింది. సీతను ఆదరంగా దగ్గరకు తీసుకొంది. రాముడు తల్లి కౌసల్యకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి ఇలా అన్నాడు. అమ్మా, నీవు ఎంత మాత్రమూ దోహకపడవద్దు. నేను అతి త్వరలో వనవాసము ముగించుకొని నీ ముందు నిలబడతాను. నీవు మాత్రము తండ్రి గారిని జాగ్రత్తగా చూచుకో. అమ్మా, 14 సంవత్సరాలు అంటే ఎంతసేపు? ఇట్టే గడిచిపోతుంది. నువ్వు అలా నిద్రపోయి ఇలా లేచేసరికి నేను అరణ్యవాసము ముగించుకుని నీ కళ్ల ముందు ఉంటాను అని తల్లి కన్నీరు తుడిచాడు రాముడు. తరువాత అక్కడే ఉన్న తన 350 మంది తల్లుల వంక చూచాడు. వారందరికీ భక్తి నమస్కరించాడు. తల్లులారా, నాకు మీతో ఉన్న పరిచయం చేతగాని లేక నా అవివేకము వలన గాని తెలిసో తెలియకో ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి. నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించడి అని అందరికీ నమస్కరించాడు. రాముని మాటలు విని దశరథుని భార్యలందరూ గట్టిగా రోదించారు. అలాగే రాముని ఆశీర్వదించారు. ఎల్లప్పుడూ మంగళవాద్యములతోనూ వేద మంత్రములతోనూ మార్మోగే దశరథుని గృహము ఇప్పుడు రోదనలతో నిండిపోయింది. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 39వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 40వ సర్గ. సీతారామలక్ష్మణులు వనవాసమునకు పోవడానికి సర్వం సిద్ధం అయింది. వారు దశరథునికి నమస్కరించి ఆయనకు ప్రదక్షిణం చేశారు. సాష్టాంగపడ్డారు. ఆయన పాదములు తాకారు. దశరథుడు మౌనంగా వారిని ఆశీర్వదించాడు. వనవాసానికి అనుమతి ఇచ్చాడు. తరువాత వారు కౌసల్యకు నమస్కరించారు. ఆమె ఆశీర్వాదము తీసుకున్నారు. లక్ష్మణుడు తన తల్లి సుమిత్రకు నమస్కరించి ఆమె ఆశీర్వాదము తీసుకున్నాడు. సుమిత్ర లక్ష్మణుని తలను నిమిరి ఇలా అంది. నాయనా లక్ష్మణ, రాముడు నీ అన్న వనవాస సమయములో రాముని జాగ్రత్తగా కాపాడుతూ ఉండు. ఎందుకంటే సుఖదోహకములలో రాముడే నీకు దిక్కు. రాముని నీ తండ్రి దశరథుని గా భావించు. ఇంక నీ వదిన సీతను నీ తల్లి అంటే నేనుగా భావించు. నీ తల్లి తండ్రులకు సేవ చేసినట్టు వారికి కూడా సేవలు చెయ్యి. జాగ్రత్తగా వెళ్ళిరా అని పలికింది సుమిత్ర. అందరూ రథము దగ్గరకు వచ్చారు. సుమంత్రుడు రథము వద్ద నిలబడి ఉన్నాడు. రాముని చూచి, రామ, రథము సిద్ధముగా ఉన్నది. మీరు రథము ఎక్కండి. మనము ఎక్కడికి వెళ్లాలో చెబితే అక్కడకు తీసుకొని వెళతాను అని అన్నాడు సుమంత్రుడు. రాముడు, లక్ష్మణుడు, సీత రథం ఎక్కారు. రథములో దశరథుని ఆదేశము మేరకు సీత కొరకు అనేకమైన విలువైన వస్త్రములు, ఆభరణములు పెట్టబడి ఉన్నాయి. రామలక్ష్మణులు ఉపయోగించుటకు అనేక రకములైన ఆయుధములు, కత్తులు, డాలులు మొదలగునవి రథములో పెట్టించాడు దశరథుడు. రథము బయలుదేరింది. రాముడు అరణ్యములకు పోవడం చూచి అయోధ్య ప్రజలు విలపిస్తున్నారు.
అయోధ్య అంతా శోక సముద్రములో మునిగిపోయింది. అందరూ రాముని రథము వెంట పరుగెత్తుతున్నారు. వెనక నుండి అరుస్తున్నారు, ఓ సుమంత్ర, రథము కొంచెం నెమ్మదిగా పోనీయవయ్యా, మేము రాముని ఆఖరుసారిగా చూడాలి అని అరుస్తున్నారు. ఇంకొంతమంది అక్కడక్కడ నిలబడి కన్నకొడుకు అడవులకు వెళుతుంటే ఆ కౌసల్య ఎలా భరించింది అని అనుకుంటున్నారు. ఇంకొంతమంది, ఆహా, ఆ సీతది ఏమి అదృష్టము, రాముని వెన్నంటి అడవులకు వెళుతూ ఉంది, లక్ష్మణుడు కూడా ఎంత పుణ్యం చేసుకున్నాడో, ఈ 14 ఏళ్లు రాముని వెంట ఉండే భాగ్యానికి నోచుకున్నాడు అని వారి అదృష్టానికి పొంగిపోతున్నారు. ఆ ప్రకారంగా అయోధ్య ప్రజలు రకరకాలుగా అనుకుంటూ కన్నీరు కారుస్తున్నారు. భవనముల పైన ఉన్న కిటికీల దగ్గర నిలబడి స్త్రీలు రాముని చూచి పట్టాభిషేకము చేసుకోవాల్సినవాడు అడవులకు వెళుతున్నాడు, ఏం విచిత్రము అని శోకిస్తున్నారు. అయోధ్యావాసుల శోకమును చూడలేక రాముడు, సుమంత్ర, రథమును తొందరగా తోలు, వీరి బాధ చూడలేకున్నాను అని అన్నాడు. కాని వెనక నుండి పోరులు రథము ఆపమని అరుస్తున్నారు. ఎవరి మాట వినాలో తెలియక సుమంత్రుడు అయోమయంలో పడ్డాడు. రథము వేగమును అందుకోలేక చాలామంది కింద పడిపోయారు. కొంతమంది మూర్ఛపోయారు. ఇంకొంతమంది పట్టువిడవకుండా రథము వెంట పరుగెత్తుతున్నారు. రాముడు రథము మీద పోతూ ఉంటే దశరథుడు, కౌసల్య ఇంకా కొంతమంది దశరథుని భార్యలు రాముని రథము వెంట కొంత దూరం వచ్చారు. ఇంక ముందుకు సాగలేక అక్కడే నిలబడ్డారు. తన రథము వెంట నడిచివస్తున్న వారిని చూచి రాముడు కళ్లనిండా నీళ్లు పెట్టుకున్నాడు. కాని బయటికి గంభీరంగా ఉన్నాడు. వారి బాధ చూడలేక రథమును తొందరగా పోనివ్వమన్నాడు. కాని కౌసల్య మాత్రము రథము వెంట పరుగెత్తుతూనే ఉంది. రామ రామ ఆగు, రామ ఆగు అంటూ అరుస్తూ ఉంది. రాముడు వెనక్కు తిరిగి తల్లిని చూచాడు. మనసు ఆగలేదు. కాని నిగ్రహించుకున్నాడు. వెనక నుండి కౌసల్యర్పులు సుమంత్రునికి వినిపిస్తున్నాయి. కాని రాముడు రథాన్ని ముందుకు పోనివ్వమంటున్నాడు. సందిగ్ధంలో పడ్డాడు సుమంత్రుడు. రథం సాగిపోతూనే ఉంది. ఇంక రాముని వెంట నడవలేక, పరుగెత్తలేక కొంతమంది అయోధ్య ప్రజలు వెనుకకు తిరిగి వెళ్లిపోయారు. కాని మధ్యలో ఆగిపోయిన దశరథుడు ఉండబట్టలేక మరలా రథం వెంట నడుస్తున్నాడు. అప్పుడు మంత్రులు ఆయనతో ఇలా అన్నాడు, మహారాజా, మనము ఎవరినైతే తిరిగి రావాలని కోరుకుంటామో వారిని ఎక్కువ దూరము సాగనంపకూడదు. కాబట్టి వెనుకకు పోదాము పదండి అని అన్నారు. మంత్రుల మాటలను మన్నించాడు దశరథుడు. ఆగిపోయాడు. రాముడు వెళ్లిన దారి వెంట చూస్తున్నాడు. రథము ధూళి కనపడ్డమేరా చూస్తున్నాడు. రాముని రథము కనుచూపు మేర దాటిపోయింది. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 40వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం అయోధ్యాకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము